ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. ఇదైనా మన దేవుని సన్నిధిలో చేరి దేవుని మాటలు మనము ధ్యానం చేద్దాం. 2015వ సంవత్సరంలో 2వ ఆదివారంలోనికి దేవుడు మనల్ని తీసుకొని వచ్చారు. అందుని బట్టి దేవునికి స్తుతులు చెల్లిద్దాం. ప్రియులారా, క్రొత్త సంవత్సరం వచ్చిన ప్రతిసారి ఏదో క్రొత్త విషయాలు జరిగిపోతాయని మనం ఆశపడుతూ ఉంటాం. కానీ ఏదైతే గత సంవత్సరంలో జరిగిందో అవే మరలా పునరావృతం అవుతూ ఉంటాయి. అయితే శ్రమలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు అనేవి క్రైస్తవ జీవితంలో సర్వసాధారణంగానే వస్తూ ఉంటాయి. కానీ మనకున్నటువంటి గొప్ప నిరీక్షణ ఏంటంటే దేవుడు మనకు తోడుగా ఉంటాడని ఆయన మనకు వాగ్దానం చేశాడు. కాబట్టి ప్రియులారా, దేవుని మాటలు మనము ధ్యానం చేద్దాం. యెషయా గ్రంథము 42వ అధ్యాయంలో 3వ వచనములో, నలిగిన రెల్లును అతడు విరువడు, మకమకలాడుచున్న జనపనార వత్తిని ఆర్పడు, అతడు సత్యమును అనుసరించి న్యాయము కనపరచునని యేసుక్రీస్తు వారి గురించి ప్రవచింపబడినటువంటి మాటలు మనము యెషయా గ్రంథము 42వ అధ్యాయము 3వ వచనంలో చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈ లోకంలో ఉన్నటువంటి మనుష్యులు నలిగిపోతున్న వారిని మరింతగా బాధ పెట్టేవారుగా ఉంటూ ఉంటారు. చెదరిపోయిన వారిని దోచుకునేటువంటి పరిస్థితుల్లో ఈ లోకం ఉంటా ఉంది. అది ఏ రంగంలోనైనా తీసుకోండి. అది రాజకీయ పరంగానైనా, దేశ పరంగానైనా, సామాజిక పరంగానైనా, ఆయా వృత్తుల్లో, ఆయా ఆయా రంగాల్లో మనం తీసుకున్నట్లయితే చివరికి ఆధ్యాత్మిక స్థితిలో కూడా అనేక మంది శ్రమలో ఉన్న వారిని బాధించేవారేగా ఉంటారు, కానీ వారిని ఆదరించేవారుగా ఉండరు. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్న కాలంలో కూడా శాస్త్రులు, పరిసయ్యులు నలిగిపోయిన వారిని ఇంకా నలగొట్టేటువంటి పరిస్థితుల్లోనే ఉన్నారు. కానీ యేసుక్రీస్తు వారైతే నలిగిపోయిన వారిని ఆదరించడానికి లోకానికి వచ్చాడు అని లేఖనాల్లో మనం చూస్తాం. ఈరోజు మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నారో నాకు తెలియదు, కానీ ఎటువంటి స్థితిలో ఉన్నా సరే, నలిగిపోయినా, గుండె చెదరి ఉన్నా, దేవుడు మిమ్మల్ని ఆదరించడానికి ఇష్టపడుతున్నాడు. కానీ నలిగిపోయిన వారిని ఇంకా నలగొట్టాలి, చితకొట్టాలి అనేటువంటి ఆలోచన యేసుక్రీస్తు వారిది కాదు. కాబట్టి ప్రియులారా, ఈ మాటలు కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 3వ వచనంలో యేసుక్రీస్తు వారి గురించి చెప్పబడిన మాట, నలిగిన రెల్లును అతడు విరువడు. రెల్లు అనేది మనందరికీ తెలిసిందే. పూర్వకాలంలో ఇంటిని కప్పుకోవడానికి రెల్లుగడ్డి వాడేవారు. అంతేకాకుండా ప్రత్యేకించి ఇశ్రాయేలు దేశంలో కొలతలు వేయడానికి కూడా రెల్లు గడ్డిని వాడుతూ ఉండేవారు. గడ్డి అంటే అది గడ్డంత పలచనగా ఉండదు. అది దాదాపుగా ఒక సన్నటి వెదురు చువ్వలాగా ఉంటుంది. కాకపోతే వెదురు అంత గట్టిదనం దానికి ఉండదు, బలహీనమైనటువంటిది. గడ్డి కంటే బలమైనది, వెదురు చువ్వ కంటే బలహీనంగా ఉంటుంది. దాన్ని పైకప్పులు వేసుకోవడానికి వాడేవారు, లేకపోతే కొలతలు వేయడానికి వాడుతూ ఉండేవారు. అయితే అది ఒకవేళ నలిగిపోతే ఏం చేస్తారు? దాన్ని విరిచి అవతల పడేస్తారు. మనుషులు మనతో ఉపయోగం అయిపోయిన తర్వాత తీసి ప్రక్కన పడేసేటువంటి పరిస్థితులు ఉంటూ ఉంటాయి ఈ లోకంలో. వాడుకున్నంతకాలం వాడుకుంటారు, తర్వాత పక్కన పడేయవచ్చు. మనతో ఉపయోగం ఉంది అనుకుంటే మనల్ని ఆదరించే వారిలాగా కనిపిస్తూ ఉంటారు, మనతో స్నేహం చేస్తూ ఉంటారు. కానీ ఈ వ్యక్తితో నాకు ప్రయోజనం లేదు అనుకున్నప్పుడు చాలామంది ఈ లోకంలో ఏం చేస్తూ ఉంటారంటే వారిని డిస్కార్డ్ చేసేస్తారు, తమ జీవితంలో నుంచి వదిలేస్తూ ఉంటారు. అయితే కొంతమంది అయితే ఇంకా ఒక అడుగు ముందుకేసి, వీడు బలహీనుడు, వీడి దగ్గరది నేను లాక్కుంటే వాడు ఏం చేయగలుగుతాడు, ఏం చేయలేడు, కాబట్టి వాడి దగ్గర లాక్కోవడం మనకి ఈజీగా ఉంటుంది కాబట్టి లాక్కోవచ్చు అనుకుంటారు. ఉదాహరణకి భూ కబ్జాలు ఉన్నాయనుకోండి, బలంగా ఉన్నవాడి దగ్గర లాక్కోరు, బలహీనంగా ఉన్నవాడి దగ్గరే కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కుటుంబాల్లో కూడా బలహీనులుగా ఉన్న వారిని దోచుకుంటూ ఉంటారు. మంచితనంలాగే కనిపిస్తుంటుంది, కానీ బలహీనంగా ఉన్న వాళ్ళని దోచుకుంటూ ఉంటారు. అలాగా ప్రియులారా, లోకంలో ఆధ్యాత్మిక పరిస్థితుల్లోనూ కూడా ఈ మాటలు చెప్పబడింది ప్రత్యేకంగా ఆధ్యాత్మిక పరిస్థితుల గురించి. మత నాయకులము, ఆధ్యాత్మిక నాయకులము అని చెప్పుకునేవారు ధర్మశాస్త్రాన్ని ఉపయోగించి బలహీనులను అణగద్రొక్కి వారి దగ్గర నుంచి ఎక్స్టార్ట్ చేసేటువంటి, లేకపోతే వారి దగ్గర నుంచి పొందవలసిన ప్రయోజనాలన్నీ పొందేటువంటి పరిస్థితి. ప్రియులారా, మనము యేసు ప్రభు వారి గురించి మనం చూసినప్పుడు నలిగిపోయిన రెల్లును ఆయన విరిచేసేవాడు కాదు, బాధపడుతున్న వాడిని ఇంకా బాధ పెట్టేవాడు కాదు. ప్రియులారా, ఎంతమంది మేము ఈ రోజున బాధ పెట్టి ఉండొచ్చో నాకు తెలియదు, కానీ యేసుక్రీస్తు వారు బాధపడే వారిని మరింత బాధపరిచే మనస్తత్వం ఆయనది కాదు అని మనం చూస్తూ ఉన్నాం. ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను అన్నారు. నేను సాత్వికుడు అన్నారు. ప్రియులారా, ఈ లోకంలో ఆధ్యాత్మిక నాయకత్వం కూడా సాత్వికంగా జరగడం లేదు. చాలా చోట్ల అథారిటేరియన్ లీడర్షిప్ అంటారు. అంటే నాయకత్వం కూడా
అథారిటీతో చేయాలి, నేను పెత్తనం చెలాయించాలి అనే ఉద్దేశంతోనే ఉంటారు కానీ సాత్వికముతో నలిగిన వారిని దేవునిలోనికి నడిపిస్తూ వారిని బలపరిచే పరిస్థితి లేదు. ప్రియులారా, యేసుక్రీస్తు వారు ఎలాంటి నాయకుడు, ఎలాంటి రక్షకుడు, ఎలాంటి దేవుడు, ఎలాంటి వ్యక్తి అని మనం ఆలోచన చేస్తే నలిగిన రెల్లును అతడు విరువడు. అలాగే మకమకలాడుచున్న జనపనార వత్తిని ఆర్పడు. ఆ దినాల్లో జనపనారతో చేయబడినటువంటి వత్తులను దీపపు బుడ్డిలో వాడుతూ ఉండేవారు. నూనె అయిపోతూ ఉన్నప్పుడు మకమకలాడటం అంటే మిణుకు మిణుకుమంటాం. అది ఆరిపోద్దా వెలిగిద్దో తెలియనటువంటి పరిస్థితి. చాలాసార్లు మన విశ్వాస జీవితాలు కూడా మెకమకలాడేటువంటి జనపనార వత్తిలాగా ఉంటూ ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో చూడండి, ఎవరైనా సంఘాల్లో కానీ లేకపోతే సమాజంలో బలహీనంగా కనబడితే వాళ్ళని ఇంకా ఆర్పేటువంటి పరిస్థితులు ఉంటూ ఉంటాయి. ఇంక నువ్వెందుకు పనికిరావు, వి రైట్ దెమ్ ఆఫ్, నువ్వెందుకు పనికిరావు, నువ్వు దేవునికి నువ్వంటే ఇష్టం లేదు, నువ్వు భక్తి కలిగి జీవించలేవు, నీవు పాపివి అని తోసేస్తూ ఉంటారు. యేసుప్రభు వారి లోకంలో పరిచర్య చేసే దినాల్లో కూడా వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని పట్టుకొని వచ్చారు. యేసుక్రీస్తు వారి గురించి వారికి తెలుసు నేనేం చేస్తాడు అనేది, కానీ వాళ్ళు ఆవిడ్ని కొట్టడానికి, రాళ్లతో కొట్టి చంపేయడానికి తీసుకొని వచ్చారు. కానీ యేసుప్రభు వారు అమ్మా అని పిలుస్తున్నారు ఆవిడ్ని. ప్రియులారా, చూడండి, ఎవరన్నా పిలుస్తారు అలాగా అమ్మా అని పిలుస్తూ. ఆఖరిలో మనం అదంతా స్టోరీ అంతా మనకు తెలిసిందే. ఆఖరిలో ఆయన అంటాడు, నేను కూడా నిన్ను శిక్షించను, మళ్ళీ వెళ్ళి నువ్వు ఆ పాపం చేయొద్దు అంట. యేసుక్రీస్తు వారి గురించి ఏమన్నారు? ఆయన పాపులకు, తాగుబోతులకు, లేకపోతే ట్యాక్స్ కలెక్టర్స్కి, సుంకం వసూలు చేసే వారికి స్నేహితుడు ఈయన అని నిందించారు. యేసుప్రభు వారు ఏమన్నారంటే, నేను నశించిపోతున్నటువంటి వ్యక్తుల కోసం ఈ లోకానికి వచ్చాను. రోగులకే కదా వైద్యుడు కావాల్సింది, నీతిమంతులకు కాదు కదా దేవుడు కావాల్సింది. ఎందుకంటే వాళ్ళు స్వనీతిపరులు. వాస్తవానికి చెప్పాలంటే నీతిమంతుడు ఎవడున్నాడు? ఒక్కడు కూడా లేడు. నీతిమంతుల్లాగా నటించే వాళ్ళు ఉంటారు. స్వయంగా మన జీవితాలు మనం పరిశీలించుకుంటే నిజంగా దేవునికి తగిన నీతి మనలో ఉండదు. కానీ నీతిమంతులు అనుకునే వాళ్ళకి దేవుడు అక్కర్లేదు. నేను పాపిని, నేను దోషిని, నాకు దేవుడు కావాలన్న వారికి దేవుడు. దేవుని యొక్క శిష్యులు కూడా అడుగుతున్నారు, ప్రభా మా విశ్వాసాన్ని బలపరచు అని. మిణుకుమంటుంది మా విశ్వాసం అయ్యా. ప్రియులారు, ఈ రోజున ఎటువంటి స్థితిలో మీరు ఉన్నారో నాకు తెలియదు, కానీ దేవుడు అంటున్నాడు మీ విశ్వాసాన్ని బలపరచడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ప్రియులారా, అంటాడు మకమకలాడుచున్న జనపనార వత్తిని ఆయన ఆర్పివేయడు. మరి ఏం చేస్తాడు? మరింత నూనె పోసి వెలిగిస్తాడు. ఈ 2025 సంవత్సరంలో మరింత పరిశుద్ధాత్మ నూనె చేత మనం నింపబడిన వారమై మరింత శక్తిని పొందుకొని దేవుని కోసం మరింత వెలిగేటువంటి జ్యోతులుగా మనం ఉండాలని నా యొక్క ప్రార్థన. 3వ మాట ఇక్కడ మనం చూస్తాం. అతడు సత్యమును అనుసరించి న్యాయము కనపరచును. న్యాయము జరిగించేవాడు, సత్యమును అనుసరించి న్యాయాన్ని జరిగించేవాడు అన్నమాట మనం చూస్తాం. న్యాయం చెప్పే పరిస్థితులు మనందరికి కూడా తలెత్తుతూ ఉంటాయి. ఇద్దరి మధ్య గొడవ వస్తున్నప్పుడు సమాజంలో కానీ, ఉద్యోగం చేసుకునే స్థలంలో కానీ, సంఘాల్లో కానీ న్యాయం చెప్పేటప్పుడు సహజంగా న్యాయం ఎలా చెప్తూ ఉంటారంటే, చూస్తారు న్యాయం చెప్పడానికి, అయ్యా మాకు న్యాయం చెప్పని పిలిస్తే ఎవరినన్నా వాళ్ళు ఏమని ఆలోచన చేస్తారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరిక్కడ బలవంతుడు అని ఆలోచన చేస్తారు. ఎవరి తరపున నేను మాట్లాడితే నాకు ఇబ్బంది కలగదు రేపొద్దున, ఎవరి తరపున నేను మాట్లాడితే రేపొద్దున నాకు ప్రయోజనం. చాలామంది స్వప్రయోజనం కోసం న్యాయం తీరుస్తూ ఉంటారు. కొంతమంది ఏది చేయలేక మాకు తెలియదండి, మేము ఎలా చెప్పాలో తెలియదు న్యాయం అని చెప్తూ ఉంటారు. ఒక ఊర్లో ఇద్దరు పోట్లాడుకుంటున్నారు, తాగుబోతులు ఫుల్గా తాగేసి. ఒకడు అంటాడు ఇది చందమామ అంటాడు, ఇంకొకడేమో సూర్యుడు అంటాడు. దారిని పోతున్న వాడిని పట్టుకొని అరిట్రారా మాకు న్యాయం చెప్పు, ఇది చందమామ నేను అంటున్నాను, సూర్యుడు అని ఈయన అంటున్నాడు, ఏంటో చెప్పు అంటే వాడు చూస్తాడు. వీళ్ళిద్దరు ఫుల్గా దాగున్నారు. చందమామ అంటే వీడితో గొడవ, సూర్యుడు అంటే వాడితో గొడవ. అందుకు వాడు ఏం చేస్తాడంటే తెలివిగా ఆలోచన చేసి, అయ్యా మాది ఊరు కాదు, మేము పక్కూరు నుంచి వచ్చాను, ఆ చందమామ సూర్యుడో నాకు తెలియదు అంటాడు. ఎందుకు? తాగున్నారు, ఇద్దరు కలిసి కొడతారు కాబట్టి. ఎవడ వీపు వాడు కాసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఒకవేళ ఒకడు బలహీనుడు అనుకోండి, అందులో బలవంతుడి తరపున న్యాయం చెప్తాడు. కానీ యేసుప్రభు అట, ప్రియులారా, సత్యమును అనుసరించి న్యాయాన్ని కనుపరుస్తాడు. మనం కోర్టుకు వెళ్ళినా కొన్నిసార్లు ఈ రోజుల్లో మరి న్యాయమూర్తులు కూడా సత్యమును అనుసరించి న్యాయం చెప్పలేని పరిస్థితులు మనందరికీ తెలిసినవే. కనుక అందరూ మనకు అన్యాయం చేసిన దేవుడు న్యాయం జరిగిస్తాడు. 2024లో ఒకవేళ నీకు అన్యాయం జరిగి ఉండొచ్చు, దేవుడు సత్యమును అనుసరించి న్యాయం జరిగించే దేవుడు అని జ్ఞాపకం చేసుకో. ఒకవేళ నీకు అది అర్థం అవ్వచ్చు, అర్థం కాకపోవచ్చు, ఏ విధంగా న్యాయం జరిగించాడో నీకు తెలియకపోవచ్చు.
ఎవరి ఎవరి ఎవరు నీకు అన్యాయం చేశారో వారికి కూడా అర్థం కాకపోవచ్చు, కానీ దేవునికి తెలుసు ఎప్పుడు ఎలాగ నీకు న్యాయం చేయాలనేది. కాబట్టి ఈ 3 విషయాలు మనం గుర్తుపెట్టుకుందాం. నలిగిపోయి ఉన్నావా? నిన్ను విరిచేవాడు కాదు, ఆయనను ఆశ్రయించు, నా యొద్దకు రండి అని ఆయన పిలుస్తూ ఉన్నాడు. నా యొద్దకు రండి అంటున్నాడు. తర్వాత రెండవది, మకమకలాడుచున్నా అంటే వెలుగుతూ ఆరిపోతూ ఉన్న స్థితిలో నువ్వు ఉన్నావా? నీ ఆశ కావచ్చు, నీ నిరీక్షణ కావచ్చు, నీ విశ్వాసం కావచ్చు, నీ పరిస్థితులు కావచ్చు, నిన్ను మరలా వెలిగించేవాడు. అన్యాయానికి గురయ్యావా? అందరూ నీకు అసత్యమును అనుసరించే న్యాయం చెప్పారా? దేవుడు మాత్రం సత్యమును అనుసరించి న్యాయం చెప్తానంటున్నాడు. యేసుక్రీస్తు వారి గురించి చెప్పబడినటువంటి మరొక మాట యెషయా గ్రంథము 42వ అధ్యాయంలో చెప్పబడినటువంటి మాట. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు, నజరేతులో సమాజ మందిరంలో ఉన్నప్పుడు యెషయా గ్రంథం ఇవ్వబడి ఆయన చదవమన్నప్పుడు ఆ మాటను చదివి ఈరోజు నెరవేరిందన్నారు. ఎందుకంటే అది ఆయన జీవితంలో నెరవేరవలసిన ప్రవచనం. ఆ మాట చదువుతాం చూడండి, 6వ వచనం నుంచి. ఆయన అంటారు, ఆయన గురించి చెప్పబడిన మాట, గుడ్డివారి కన్నులు తెరుచుటకును, బంధింపబడిన వారిని చెరసాలలో నుండి వెలుపలికి తెచ్చుటకును, చీకటిలో నివసించు వారిని బందీ గృహంలో నుండి వెలుపలికి తెచ్చుటకును అనే మాట చెప్పుకుంటూ వచ్చి నన్ను నియమించాడు అనేటువంటి మాట. యేసుక్రీస్తు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చారు? ఆయన దేవుని అభిషేకం ఆయన మీద ఎందుకు ఉంది? క్రీస్తు అనగా అభిషక్తుడు. దేనికి అభిషక్తుడు అంటే, ఒకవేళ మనం అంధకారమయమైనటువంటి స్థితిలో ఉంటే దేవుడు మనల్ని కన్నులు తెరవడానికి ఇష్టపడుతున్నాడు. బంధించబడిన స్థితిలో ఉంటే, అది ఏ బంధకమైనా కానివ్వండి ప్రియులారా, అది పాపం కావచ్చు, వ్యసనం కావచ్చు, అలవాటు కావచ్చు, లేకపోతే ఇతరులు మనల్ని బంధించి ఉంచినటువంటి పరిస్థితులు కావచ్చు, ఏదన్నా కానివ్వండి, ఆయన కట్లు దించేటువంటి వాడు. చీకట్లో త్రోయబడి బందీ గృహంలో పెట్టబడి ఉన్నవారిని ఆయన విడుదల కలిగించి వెలుపలికి తీసుకొస్తాడు. చాలామంది నిరాశ నిస్పృహలు అనేటువంటి చీకటి కొట్టులో బ్రతికిస్తూ ఉంటారు. సమాజం నన్ను మోసం చేసింది, నా బంధువులు నన్ను ఇబ్బంది పెట్టారు అనుకొని నిరాశ నిస్పృహలోకి వెళ్ళిపోయిన అవసరం లేదు. ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా దేవుడిచ్చే ఆనందంతో మనం బ్రతుకుతూ ఆనందాన్ని అనేక మందికి పంచుతూనే ముందుకు పోవాలి. కాబట్టి ఒకవేళ నిరాశ నిస్పృహ అనేటువంటి చీకటి కొట్టులోనూ బంధింపబడి ఉంటే, సాతానుడు మనల్ని బంధించేస్తూ ఉంటే, అటువంటి బిడ్డలు ఈరోజు ఈ వాక్యం వింటుండగా దేవుని ఆత్మచేత విడిపింపబడును గాక. ప్రియులారా, అటువంటి అనుభవం కలిగి 2025లో దూసుకుపోదాం. దేవుని కోసం మనం బ్రతుకుదాం. దేవుని మహిమ కొరకు జీవిద్దాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన. సర్వోన్నతుడా, జీవాధిపతి, ఈ దినమందు నీ సన్నిధిలో చేరి నీ మాటలు ధ్యానించడానికి నీవు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు. విన్న మీ బిడ్డలందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. నీ కృప, నీ సన్నిధి మీ బిడ్డల పట్ల ఉంచండి. బంధకాల్లో ఉన్న వారిని వారి బంధకాలు తెంచి విడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే ప్రభువా, నలిగిన స్థితిలో ఉన్నవారిని, చెదరిపోయిన స్థితిలో ఉన్నవారిని బాగు చేయండి ప్రభువా. గుండె చెదరిన వారిని బాగు చేసే దేవుడవు నీవే నాయన, మేము నమ్ముతూ ఉన్నాం. కనుక అటువంటి స్థితిలో ఉన్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి. అన్యాయం చేయబడి ప్రభువా నా తండ్రి వేదనతో ఉన్న వారి జీవితాల్లో మీరు న్యాయం జరిగించండి. మీ న్యాయమునందు వీరు విశ్వసించి ధైర్యంగా ఆనందంగా బ్రతకడానికి కృపనివ్వండి. 2025 సంవత్సరంలో గొప్ప దీవెన మీ బిడ్డలకి ఇమ్మని యేసు దివ్యనామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.